అపారమైన నీ కృపను బట్టి, అపారమైన నీ ప్రేమను బట్టి మీ సన్నిధిలో మేమందరం ఇలాగున కూడుకొని చేరుకొని మీ నామమును ఘనపరచటానికి, మహిమపరచటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి ఇచ్చిన భాగ్యమును బట్టి, సమయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఆలోచన శక్తిని మా అందరికీ పెంపొందింప చేయండి. మీ వాక్యము మీరు మాతో మాట్లాడుతూ ఉండగా ఆత్మీయ నేత్రములు తెరవబడినట్లు, మనోనిబ్బరము కలిగి హృదయాలలో నాయనా మేము నీ మాటల ద్వారా మనస్సాక్షిని గద్దింప చేసుకుంటూ మా హృదయాలోచనలను సరిదిద్దుకుంటూ నీ సన్నిధిలో కొనసాగే యోగ్యత, భాగ్యం, అవకాశం మీరు మాకు కల్పించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే మీ సన్నిధికి వచ్చిన నీ ప్రియమైన కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఇక ముందుకు జరగబోతున్నటువంటి ఈ వాక్య పరిచర్య అంతటిలో మీ సహాయం మీరు మాపై ఉంచి సమయోచితమైన జ్ఞానమును, ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించి విలువైన మాటలతో మేము నీ వాక్కును నాయన మేము జాగ్రత్తగా పరిశీలించుకొని వాక్యాన్ని అన్వేషిస్తూ ఆలోచనతో ముందుకెళ్ళే భాగ్యమును ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘననామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ పునరుద్ధాన దినములో చేరువచ్చినటువంటి పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సహోదరులు కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహోన్నతమైన దయ ద్వారా మనమందరం ఇలా కలుసుకుని దేవుని నామాన్ని ఘనపరిచే భాగ్యము దేవదేవుడు ఇచ్చారు. అందులోకే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన వారమంతయు ఉదయకాల సమయంలో మరి ధ్యాన కూడికలలో పాల్గొనే భాగ్యము దేవదేవుడు ఇచ్చారు. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి మరి మనసారా దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. అలాగే మా వదినమ్మ గారి పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రస్తుతం వారు చిన్న కుమార్తె యొక్క ఇంటి దగ్గర రాజమండ్రిలో హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొని రాబడ్డారు. ఏది ఏమైనా దేవుడు ఆ కుమార్తె పట్ల దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థనతో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి, అందించబోతున్న వారికి కూడా మా కుటుంబ పక్షంగా, మా పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఇంకా కొంచెం గట్టి చెప్పకూడదా? ఆ రోజు ఏ రోజు అనేది మనందరికీ సుపరిచితమైనటువంటి తెలిసిన సంగతే. చాలా జాగ్రత్త మనసు పెట్టండి. సాధ్యమైనంత వరకు చాలా అంశాలు మనం ఆలోచన చేస్తూ వచ్చాం. టూకీగా 2-3 మాటలు నేను జ్ఞాపకం చేసి విలువైన సమాచారాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనసులు వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనకున్న ఛానల్ ద్వారా, అలాగే మనకున్నటువంటి సహోదరుల ద్వారా మరి కొంతమంది ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నారు. అయ్యా, ఇలా ఎందుకు చేయడం లేదు, మనం అందరూ చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేంటి అనే ప్రశ్నలు కూడా 2-3 అడగకపోలేదు, అడిగిన వారు కూడా ఉన్నారు. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని, సంఘాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా మీ మనసులో వాక్యం వైపు ఉంచండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్న ఈ పండుగ వేడుక లేదా క్రైస్తవులు ఆచరించేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన పండుగలు ఎందుకన్నానంటే, కొన్ని సంఘాల వారైతే ఇంకా కొన్ని పండుగలు ఆచరిస్తారు. కోత పండుగ అని, పర్ణశాలల పండుగ అని, ఇలా రకరకాల పేర్లు పెట్టి కొన్ని పండుగలు ఆచరించేవారు కూడా ఉన్నారు. పస్కా పండుగ అని ఇలాగ ఆచరించేవారు కూడా ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ప్రపంచవ్యాప్తంగా 4 పండుగలు ఉంటాయి. 1 క్రిస్మస్ పండుగ, 2 గుడ్ ఫ్రైడే పండుగ, 3 ఈస్టర్ పండుగ, మధ్యలో ఒకటి వదిలేశాను, మట్ల ఆదివారం పండుగ. ఇలాగ 4 పండుగలు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా అని ఎందుకు అంటున్నానంటే వీటికి సెలవు దినాలు ఉన్నాయి కనుక అంటే ఈస్టర్కి సెలవు దినం సహజంగా ఆదివారం సెలవు దినమే కాబట్టి దాన్ని ప్రత్యేకించేవారు. కానీ గుడ్ ఫ్రైడేకి సెలవు దినం ఇస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు మారిన విధానాన్ని బట్టి గుడ్ ఫ్రైడే కూడా సెలవు దినాన్ని తీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే క్రిస్మస్కి ప్రత్యేకించి ఖచ్చితంగా సెలవు దినం ప్రకటిస్తారు. క్రిస్మస్ రోజు ఏ రోజు అండి? డిసెంబరు 25వ తారీఖు. ప్రపంచవ్యాప్తంగా అది ఆ పండుగ రోజున సెలవు దినముగా ప్రకటిస్తారు. అయితే ఈరోజు జరిగిస్తున్న ఈ పండుగకు పేరేంటంటే ఈస్టర్ పండుగ అంటారు. చెప్పండి, ఏ పండుగ ఇది? ఇంకా కొంచెం గట్టి చెప్పాలి. ఈస్టర్ పండుగ. దీని కొరకు చాలా మార్లు మన అధ్యయనం చేశాం, చాలా మార్లు పరిశీలన చేశాం. అయినా ఈరోజు కాస్త టూకీగా ఆ ఈస్టర్ అనే మాట ఎలాగొచ్చిందో నేను జ్ఞాపకం చేసి ఒక విలువైన సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మనసు పెట్టండి, వాక్యం మీద ధ్యాస ఉంచండి. ఈస్టరు అని పిలువబడేటువంటి ఈ మాట ఎక్కడి నుంచి తీయబడింది అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, చాలా జాగ్రత్త వినాలి. ఈస్టర్ అనేది 2 భాషల్లో నుంచి వచ్చింది. ఆ 2 భాషలు కూడా బైబిల్లో ఉన్న భాషలే. మనకి బైబిల్ గ్రంథం రాయబడింది 2 భాషలు. ఎన్ని భాషలు? 2 భాషలు. ఒకటి హీబ్రూ భాష, 2 గ్రీకు భాష. హీబ్రూ భాషలో ఈస్టర్ని అష్టారోతు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? అష్టారోతు. బైబిల్లో అష్టారోతు అనేది ఒక దేవత. దీన్ని హెబ్రీలు ఏమని పిలిచేవారంటే అష్టారోతు అని పిలిచేవారు. అలాగే గ్రీకులు ఏమని పిలిచేవారంటే ఇస్టార్ అని పిలిచేవారు. చాలా జాగ్రత్త వినాలి, మళ్ళీ రిపీట్ అగైన్. బైబిల్ 2 భాషల్లో రాయబడ్డాయి. మొదటి భాష హెబ్రీ భాష, రెండవ భాష గ్రీకు భాష. ఈ హెబ్రీ భాషలో ఈస్టర్ని ఏమని పిలిచేవారంటే అష్టారోతు అని పిలిచేవారు. అదొక దేవత పేరు. గ్రీకులు ఏమని పిలిచేవారంటే ఈస్టార్ అని పిలిచేవారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలిచారంటే ఈస్టర్ అని పిలిచారు. మళ్ళా అర్థమైంది కదా? హెబ్రీ భాష ఏమని పిలిచేవారు? అష్టారోతు. గ్రీకు భాష ఏమని పిలిచేవారు? ఈస్టార్. ఇంగ్లీష్ ఏమని పిలుస్తారు? ఈస్టరు. ఈ అష్టారోతు అనేది ఒక దేవత. గ్రీకులు అనగానే గుర్తుపెట్టుకోండి, అన్యజనులు అని అర్థం. ఎవరండి? అన్యజనులు. ఈ అన్యజనులు ఈస్టార్ అని ఎందుకు పిలిచేవారంటే ఈ ఈస్టార్ అనే మాటకు అర్థం ఆకాశరాణి అని పిలిచేవారు. బాగా వినాలి మీరు. ఏ రాణి? ఆకాశరాణి. మరొక పేరు కూడా ఉంది, ఆకాశ దేవత అని కూడా పేరు ఉంది. ఇది బబులోను సామ్రాజ్యంలో మొట్టమొదట పెట్టబడినటువంటి పేరు. నిజానికి నేను ఈ చరిత్ర మీకు చెబితే ఈరోజు చెబుతున్న పాఠం వెనక్కి వెళ్ళిపోద్ది. ఎందుకు ఆ అష్టారోతు అని పిలిచినా, లేకపోతే ఈస్టార్ అని పిలిచినా, ఈస్టర్ అని పిలిచినా, ఈ పిలుపుకు ప్రత్యేకంగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. అష్టారోతు గురించి బైబిల్ ఆధారాలు ఉన్నాయి. అంటే ఈస్టార్ అనే మాట గురించి బైబిల్ ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఏమని పిలిచేవారంటే ఆకాశ దేవత, ఆకాశరాణి అని పిలిచేవారు. కారణం ఎందుకు పిలిచారనంటే ఈ బబులోను సామ్రాజ్యంలో ఒక వింత సంఘటన జరిగింది. ఏంటా వింత సంఘటన అంటే ఆకాశములో నుండి ఒక గుడ్డు సముద్రంలో పడిందట. బాగా వినాలి మీరు. ఎక్కడ పడింది? సముద్రంలో పడిందట. ఆ గుడ్డు చాలా పెద్ద గుడ్డట. ఆ గుడ్డు అందరూ సముద్రంలో పడి దాదాపు 3 దినాలు ఆ సముద్రంలో ప్రయాణం చేసింది. 3వ రోజు ఏమైందో తెలుసా? ఆ గుడ్డు పగిలి ఆ గుడ్డు లోపల నుంచి ఒక దేవత బయటికి వచ్చింది. ఆ దేవతను ఏమని పిలిచారంటే ఇది ఆకాశం నుండి సముద్రంలో పడింది కనుక ఈ దేవత. ఏ దేవత? చెప్పండి.
ఆకాశ దేవత అని పెట్టి ఆమెకి ఏమని పేరు పెట్టారంటే ఈమె ఆకాశరాణి అని పేరు పెట్టి బబులోనీయులు ప్రతినిత్యము ప్రతి సంవత్సరం ఆమె పేరట ఆరాధన చేసేవారు. చాలా జాగ్రత్త ఉన్నది. అయితే కొంతకాలానికి చరిత్ర ప్రకారం ఏం జరిగిందంటే బబులోను పరిపాలనిస్తున్నటువంటి రాజులు కాలక్రమేపీ మారుతున్న కొలది, షార్ట్లో చెప్తున్నాను, ఒక క్రైస్తవుడు క్రీస్తు నెరిగినటువంటి రాజు వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడంటే రాజ్యపాలన మార్చాడు. ఎలా మార్చాడు? మన వాళ్ళు ఆకాశ దేవత అని చెప్పి ఆకాశరాన్ని కొలుస్తున్నారు కదా, ఈ ఆకాశరాన్ని పేరట పూజలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళను నెమ్మదిగా దానిలో నుంచి మళ్ళించాలంటే ఆ గుడ్డు ఎలాగైతే సముద్రములో పడి 3 దినాలు ఉండి 3వ రోజున అది ఎలాగైతే పగిలిందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేచాడు కనుక ఆయనకి ఈయనకి అనుబంధంగా ఈస్టర్ అనే మాటని యాడ్ చేసి ఆయన ఆరాధించటం ప్రారంభించాడు మొదటి రాజు. ఆటోమేటిక్గా మీరు గమనించండి, రాజు పరిపాలన చేశాడు, రాజు ఆరాధన మొదలు పెట్టాడంటే ప్రజలు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆరాధన చేస్తారు. నేను ఇటీవల ఈ మధ్య ఈ చర్చి విషయంలో నా పనిలో కూర్చున్నప్పుడు కొంతమంది ఒక ఆయన పుట్టినరోజుకి చాలా ప్రయాసపడుతున్నారు. అక్కడ చాలామంది యవనస్తులు ఒక ఆయన పుట్టినరోజట ఆయనకి చేస్తున్నారు. నేను చెన్నై వెళ్ళినప్పుడు హీరోలను దేవుళ్ళుగా కొలుస్తారు. అది తప్పో రైటో అన్ని దాని గురించి నేను మాట్లాడటం లేదు. అంటే మనుషులకు అభిమానం ఉంది కాబట్టి అభిమానం కలిగినటువంటి వాడిని దేవుడిగా కొలుస్తారు కదా. చెన్నై పట్టణంలో కూడా అదే, హీరోలే దేవుళ్ళు, వాళ్ళకి దేవుళ్ళుగా కొలుస్తారు. పాలాభిషేకం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారుగా. అట్లాగే ఈ బబులోను రాజు గారు చేసిన సేవకి ఆ ప్రజలు నెమ్మదిగా ఏం మొదలుపెట్టారంటే ఆకాశరాణి దేవతను విడిచిపెట్టి ఈస్టర్ పేరట ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక అది తప్ప రైటా అనే దానిలో నేను చాలా కాలం నుంచి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను కనుక నేను దాన్ని షార్ట్లో కట్ చేస్తూ తీసుకువెళ్తున్నాను. ఎందుకంటే అసలు సబ్జెక్టులోకి మేము తీసుకొని రావాలి. అందుచేత ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పేరట ఇలాగూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు. అయితే మన స్థానిక సంఘంలో చాలా మార్లు తెలియజేశాను. ఈ ఈస్టర్కి ప్రధానమైనది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు శుక్రవారమున అంటే గుడ్ ఫ్రైడే రోజున చనిపోయారు అని, ఆయన అదే రోజు సాయంకాలం సమాధి చేయబడ్డారని, శనివారం అంతా సమాధిలో ఉన్నారని, ఆదివారమున సమాధిలోకి చూడ్డానికి వెళితే ఆయన అక్కడ కనిపించలేదని చరిత్ర మనకు తెలుసు. అయితే టూకీగా ప్రశ్న అడుగుతాను, తెలిసిన వాళ్ళు చెప్తే చాలా సంతోషిస్తాను. యేసుక్రీస్తు ప్రభువున సమాధి దగ్గరికి కొందరు స్త్రీలు వెళ్ళారు. బాగా వినాలి మీరు. కొంతమంది ఎవరు వెళ్ళారు? ఇంకా గట్టిగా చెప్పండి. ప్రభు చిత్తం అయితే మీకు ఒక ఎలా బ్యానర్ తయారు చేసి బ్యానర్ మీద పెడతాను మీకు జ్ఞాపకం చేస్తే. ఎందుకంటే మీకు మత్తయి సువార్తలో ఒకలా కనిపిస్తుంది, మార్కు సువార్తలో ఒకలా కనిపిస్తుంది, లూకా సువార్తలో ఒకలా కనిపిస్తుంది, యోహాను సువార్తలో ఒకలా కనిపిస్తుంది. ఎట్లా చెప్తాను? యోహాను గారు ఏమో ఒక స్త్రీ వెళ్ళినట్టు రాస్తాడు, అలాగే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు వీళ్ళు ఎలా రాస్తారంటే 4 అధ్యాయాల్లో కొందరు స్త్రీలు వెళ్ళినట్టు, 3 స్త్రీలు వెళ్ళినట్టు బైబిల్లో ఉంటుంది. అది కన్ఫ్యూజ్ కాకండి. అది మీకు అర్థం కావాలంటే ఎవరెవరు మొదట వెళ్ళారో, ఆ తర్వాత ఎవరు వెళ్ళారో, ఆ తర్వాత ఎవరు వెళ్ళారో, ఆ తర్వాత ఎవరు వెళ్ళారో, తెల్లవారిన తర్వాత ఎవరు వెళ్ళారో, తెల్లవారక ముందే చీకటి ఉండగా వెళ్ళిన వారు ఎవరో బైబిల్లో స్పష్టంగా ఉంది. అందుకే దివారాత్రులు దీన్ని ధ్యానము చేయువాడు. గట్టిగా చెప్పండి. అంటే బైబిల్ నీకు అర్థం కావాలంటే ఏం చేయాలా? ధ్యానం చేయాలి, అర్థం కావాలి. ప్రభు చిత్తమైతే మీకు ఆ బ్యానర్లో ఆ సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మనసు పెట్టండి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వీళ్ళు ఎందుకు వెళ్ళారు? నేను ఒక ప్రశ్న వేయబోతున్నాను. ఎందుకు వెళ్ళారు ఎవరైనా చెప్పండి గట్టిగా? సుగంధ ద్రవ్యములు పూయడానికి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎవరికి పూయడానికి వెళ్ళారు? గట్టిగా అండి. సమాధికా యేసయ్యకా? గట్టి చెప్పాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారే,
సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్ళారే, ఎందుకు వెళ్ళారు? సమాధికి పూయడానికా, యేసయ్యకి పూయడానికా? మాట్లాడండి గట్టిగా. మీరు కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నట్టుంది. నాకు సరిగ్గా వినపడ్డం లేదు, ఏమనుకోకండి. సమాధికి పూయడానికి అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఒకటే. అమ్మ నువ్వు ఎలాగెత్తావే? డౌట్ ఉందా? సమాధికి పూయడానికి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. అరవింద్ గారు ఎత్తారు. మీరు ఎవరికి డౌట్ ఉందా? డౌట్ అందరూ డౌట్ ఏం లేదు కదా? డౌట్ ఉందా? సమాధికి పూయడానికి వెళ్ళారా, యేసయ్యకి పూయడానికి వెళ్ళారా? గట్టిగా. వెరీ గుడ్. పోనీ ఇప్పుడు యేసయ్యకు పూయడానికి అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మీరు దానికి ఎత్తరు, దీనికి ఎత్తరా? వెరీ గుడ్. అంటే మరి మీరు దేనికి ఎత్తుతారమ్మా చెయ్యి? ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కూల్లోకి విద్యార్థిగా వెళ్ళిన తరువాత మాస్టారు చెబుతున్న మాటకు కట్టుబడితే మాస్టార్ని గౌరవించినట్టు. విద్యార్థి, ఈ మంచి విద్యార్థి అని ఎలా తెలుస్తుందంటే, గురువును గౌరవించేవాడిని ఏమంటారంటే మంచి విద్యార్థి అంటారు. మాస్టర్ ఏది చెప్తున్నాడు అది చెప్పినట్టు చేసేవాడిని ఆడు ఇంటెలిజెంట్ అంటారు, తెలివైనవాడు విద్యార్థి అంటారు. మీరు ఏది చేయలేదు అనుకోండి, మీరే డాషలు పూర్తి చేసుకోండి. అయితే అలాగైనా చెప్పాలి, ఇలాగైనా చెప్పాలి. సునీత ఏదో అంటాను, నువ్వు కూడా చెప్పమ్మా. అదేదో మైక్లో చెప్పకూడదు, వినపడుతుంది నాకు. చెప్పాలా? సమాధిని ఆయన దేహం మళ్ళీ మింగేశావు. రెండు పూయడానికి వెళ్ళారా? లేదు లేదు లేదు. సమాధికి పూసే సాంప్రదాయం యూదులకు లేదండి. అర్థమైంది? అర్థం కాలేదా? సమాధికి పూసే సాంప్రదాయం యూదులకు లేదు. నేను ఐగుప్తు గురించి మీకు పాఠం చెప్తున్నప్పుడు ఒక సంగతి చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. ఐగుప్తునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో పోస్తారు. ఇప్పుడు కూడా మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? ఉదాహరణకి అమెరికాలోనో ఇలాగ వేరే దేశంలో ఎక్కడో మనిషి చచ్చిపోయాడు అనుకుందాం. ఆ వ్యక్తి మరలా మన దేశానికి రావాలంటే ఆ శరీరానికి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తారు, బాడీ పాడవకుండా కొన్ని శుద్ధీకరిస్తారు. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. వంగలపూడిలో ఒక సహోదరు ఉండేది. ఆమె చాలా కాలం కువైట్లో పనిచేసేది. ఆ తర్వాత వచ్చేసింది, ఇక్కడే గానుగూడెంలో ఉండేది, ఇల్లు కట్టుకుంది. అయితే మన సంఘ సభ్యురాలు కాదు, వాళ్ళ తల్లి మన సంఘానికి వచ్చారు. వంగలపూడిలో ఉండగా ఆమె కూడా అప్పుడప్పుడు వచ్చేది. ఆమెకు గుండె బలహీనంగా ఉన్నప్పటికీ పరిస్థితులు బాగోలేదు కాబట్టి మళ్ళీ కువైట్ వెళ్ళింది. కువైట్ వెళ్ళినటువంటి కరెక్ట్గా 3 రోజులకి అక్కడ వెళ్ళింది. వెళ్ళేటప్పుడే బాగోలేదు, అక్కడ చనిపోయింది. తిరిగి ఆమె శరీరాన్ని మరలా భారతదేశాన్ని పంపించడానికి వారం రోజులు పట్టింది. ఎన్ని రోజులు? వారం రోజులు పట్టింది. ఫ్లైట్లో బాడీ వచ్చింది, అక్కడి నుంచి మన గానుగూడెం తీసుకొచ్చారు. కాకపోతే అక్కడ ఇచ్చిన సజెషన్ ఏంటంటే బాడీ మీద ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి వేయకూడదు, మీరు దూరం నుండి చూడాలి తప్ప శరీరాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని చెప్పి ఆమె శరీరం అంటే ముఖం కనబడేటట్లుగానే ప్యాక్ చేశారు, బాక్సులో పెట్టారు, తీసుకొచ్చారు. ఆ శరీరం ముట్టుకోకుండా చేశారు. కారణం ఏంటి అంటే శరీరం పాడు కాకుండా అలాగే ఉంచడానికి అనేక దేశాల్లో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. బాగా వినాలి. ఆ సాంప్రదాయాల్లో భాగంగానే ఐగుప్తు దేశస్తులు కూడా శరీరం పాడవకుండా, శరీరంలో మరల ఆత్మ ప్రవేశిస్తుందని ఈ శరీరాల కొరకు ఓ పెద్ద పెద్ద సమాధులు కట్టారు. అందులో మనం ఈజిప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు జ్ఞాపకం చేశాను, దాన్ని పిరమిడ్స్ అని పిలుస్తారు. ఈజిప్ట్ పిరమిడ్స్ అంటే ప్రపంచ వింతలలో అదొక వింత, సమాధులలో అదొక వింత, అది ప్రపంచ వింతల్లో ఒక వింత. ఆ పిరమిడ్స్లో శరీరాలు దాస్తారు, శరీరం పాడు కాకుండా, శరీరం భద్రంగా ఉండాలని, ఏదో ఒక రోజు మరల అందులోకి ఆత్మ ప్రవేశిస్తుందని, ఈ శరీరాన్ని కాపాడాలని అంటే ఈజిప్టీలకి ఎలాగైతే ఉందో ఇశ్రాయేలులకు కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయం? శరీరము పాడైనప్పుడు, టైం లేదు నాకు,
మీరు యాకోబును చూడండి, సుగంధ ద్రవ్యాలు పూశారు. అబ్రామును చూడండి, సుగంధ ద్రవ్యాలు పూశారు. ఇస్సాకును చూడండి, సుగంధ ద్రవ్యాలు పూశారు. అది యూదుల సాంప్రదాయం, సుగంధ ద్రవ్యాలు పూయడం. ఇప్పుడు యేసు ప్రభు వారట ఆయన ప్రాణము విడిచిపెట్టగానే, జాగ్రత్తగా వినాలి, ఏం విడిచిపెట్టగానే? ప్రాణం విడిచిపెట్టగానే ఆయనకు కూడా ఏం పూశారట? తెరవండి లూకాసు వార్తలో 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో 50 నుండి మనం చదవాలి. కానీ 53 నుంచి చదువుదాం. 53 నుంచి చదువుదాం. దాని క్రిందకు దించి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును ఎప్పుడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము. బాగా వినాలి, విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి అండర్లైన్ చేయండి, ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైములను సిద్ధపరచి. వినాలి జాగ్రత్తగా. ఎందుకు సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు? 2 సందర్భాలు ఉన్నాయి, నాకు టైం లేదు, మనసు పెట్టండి. అందరూ మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. రైట్. మొదటిది, తెల్లవారిన తరువాత, ఆదివారమున తెల్లవారిన తరువాత దేహానికి పూయడానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేహమును పాతిపెట్టే సమయంలోనే సుగంధ ద్రవ్యాలు కూడా పూసిన వారు కొందరు ఉన్నారు. మండి చెప్తున్నాను, చనిపోయిన వెంటనే సుగంధ ద్రవ్యాలు కూడా పూశారు. వీళ్ళ కూడా పూయడానికి సమాధి దగ్గరికి వెళ్ళారు. అంటే ఆల్రెడీ ఎందుకు వెళ్ళారు వీళ్ళు అంటే, ఆల్రెడీ వీళ్ళు సమాధిలో ఆ శరీరానికి ముందే ఏం పూశారు? సుగంధ ద్రవ్యాలు పూశారు. అంటే శరీరం ఏమవ్వదు చెప్పండి, పాడవదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు? సుగంధ ద్రవ్యాలు పూయడానికి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పనా, ఐగుప్తులకు ఎంత ఆలోచన ఉందో ఇజ్రాయిల్కి కూడా అదే ఆలోచన. ఏంటి? అందుకే సమాధులను కట్టేవారు కాదు, సమాధులను తొలిపించుకునేవారు. తొలిపించుకోవడం అర్థం తెలుసా? ఒక గది కట్టినట్టుగా కట్టేవారు. మనోళ్ళు ఏం చేస్తారు? బాక్స్ పెట్టేసి ఆ చుట్టూ గోడ కట్టుకొని పైన కూడా ఏం చేస్తారు? సమాధి కట్టేస్తారు. కానీ అలా కాదు, వాళ్ళు రాయి రౌండ్రు అంటే గుండ్రము కలిగినటువంటి రాయిని ఒక భాగంగా పెట్టి లోపల గదులుగా పెట్టి శరీరాలు దాచేవారు. అందులో భాగమే విశేషం చెప్తాను. అందరికి వందనాలు. ఏంటి విశేషం తెలుసా? ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది, ఏమనుకోకండి, నేను చేస్తే నా పిల్లలు నా కార్యక్రమం చేస్తారో లేదని దిన కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సమాధులు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సమాధులు కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమో తర్వాత ఏం జరుగుద్దో అని, ఎలా ఉంటుందో అని చెప్పి భయంకరమైనటువంటి సంఘటనలన్నీ చూచి ముందుగానే సిద్ధపడిన వారు ఉన్నారు. అందులో ఒకడు అరమతయ్య యోసేపు. చచ్చిపోలేదు, కానీ నేను చచ్చిపోతే నా సమాధి ఎవరు చేస్తారు, ఎక్కడ పెడతారు? అందుకని రాతి ప్రదేశములో ముందుగానే సమాధిని తొలిపించుకున్నాడట. వినాలి, ఏం చేశాడు చెప్పండి? తొలిపించుకున్నాడట సమాధిని. ఎందుకని? ఆ తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదని సమాధిని సిద్ధపరిచాడు. ఈ అరమతయ్య యోసేపే మళ్ళా ప్రభు యొక్క శరీరమును తీసుకొచ్చి తన సమాధిలో దాచిపెట్టాడు. మనసు పెట్టాలి. ఇప్పుడు స్త్రీలు ఎందుకు వెళ్ళారో తెలుసా? యేసు ప్రభు లేస్తాడని కాదు, యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి. చెప్పాలి, ఏం పూయాలి? గట్టి చెప్పండి. సుగంధ ద్రవ్యాలు పూయాలి. కారణం, సాంప్రదాయం వేరు, వాళ్ళ నమ్మకం వేరు. శరీరాలు ఇలాగే ఉంటాయి, ఈ శరీరాల్లోనికి ఆత్మ ప్రవేశిస్తుంది, మరలా లేస్తుంది అని ఐగుప్తులు నమ్మేవారు. అందుకే పిరమిడ్స్ కట్టించారు. యూదుల సాంప్రదాయం ఏంటో తెలుసా? శరీరం పాడు కాకూడదు, శరీరం అలాగే ఉండాలి.
అని చెప్పి ఆ శరీరాన్ని భద్రం చేసి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసేవారు. దైవ జనాంగమా, ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆచారానికి ఆనందపడే దేవుడు కాదు. ఆచారానికి ఆనందపడడు, ఆజ్ఞకు ఆనందించేవాడు. ఆ ఆజ్ఞను పాటించేవాడిని చూచి దేవుడు సంతోషించేవాడు. ఈరోజు ఆ శరీరము గురించినటువంటి ఆలోచనలో ఈస్టర్ అనగానే మీకు జ్ఞాపకం చేశాను. ఏమని? ఎలాగైతే ఒక గుడ్డు పడి 2 రోజులు సముద్రములో పడి సముద్రములో ఉండి 3వ రోజున గుడ్డు పగిలి గుడ్డు లోపల నుంచి ఒక దేవత ఎలాగొచ్చింది అనుకున్నారో, అలాగే యేసు ప్రభువారు 3వ రోజున తిరిగి లేస్తానని ముందుగానే చెప్పారు. అయ్యా, నేను శ్రమ పెట్టబడతాను, నేను సిలువకు అప్పగించబడతాను, నన్ను రాను వారు కొడతారు, దూషిస్తారు, అవమానం చేస్తారు, పిడుగుద్దు గుద్దుతారు, చివరికి నన్ను సిలువ మీద ప్రాణం పోయేటంతగా అప్పగిస్తారు. జాగ్రత్త వినండి, నేను చనిపోతాను. బాగా వినాలి, నేనేమవుతాను? చనిపోతాను, మరలా సమాధి చేయబడతాను, 3వ రోజున తిరిగి, గట్టి చెప్పండి, లేస్తాను. దీనిని ఏమన్నారు తెలుసా? పునరుద్ధానము అన్నారు. వినాలి మీరు, దీన్ని ఏమని పిలిచారు? పునరుద్ధానం. దైవ జనాంగమా, పునరుద్ధానం అంటే ఏంటో క్రైస్తవుడికి తెలియాలి. ఆదివారం అంటే నిర్లక్ష్యం చేస్తున్నామే. ఆదివారం మందిరానికి రావడానికి కూడా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నామే. ఆదివారమున నువ్వు ప్రభు సన్నిధికి ఎందుకు రావాలో అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నామే. ప్రపంచానికి అర్థం కానట్టుగా నీకు అర్థం కాకపోతే నువ్వు ఎంతకాలం ప్రభు సన్నిధిలో ఆరాధించినా, కొనియాడినా, స్తుతించినా, కీర్తించినా ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేదు. నీకు ఒక అర్థం కావాలి. మనం ఏ పనులైతే చేస్తున్నామో దాని వలన ప్రతిఫలం ఉందో లేదో ఆలోచించుకోవాలి. ఊరికి అలవాటు ప్రకారం వెళితే ఏం ప్రయోజనం చెప్పండి? ఈవేళ పండుగ వెళ్ళాం గుళ్ళోకి, ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ఆచారాన్ని చూచి దేవుడు ఆనందించేవాడు కాదు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చదువుదాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాటలు ఇలా చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో దయచేసి 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి, అందరు చెప్పండి నాకు, మృతులలో నుండి. కొంచెం మనసు పెట్టి చెప్పండి రా, అందరు సీరియస్గా ఉన్నారే. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. ఏమండి, ఏంటది? మృతులలో నుండి నాకు ఏం కలగాల? గట్టి చెప్పండి, పునరుద్ధానము కలగాల. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను, నేను చదువుతాను, అందరూ చెప్పండి, ఆయన, ఇంకా సౌండ్ పెంచి, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఏమాట? ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయన ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డారో, ఎందుకు తిరిగి లేచారో క్రైస్తవుడిగా నీకు తెలియాలి. ఆయన పునరుద్ధాన బలమేంటో తెలియాలి. దైవ జనాంగమా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? పునరుద్ధానం అంటే ఏంటో అర్థం కాలేదు. పునరుద్ధానం అంటే అర్థం కాలేదు. క్రైస్తవుడికి కూడా ఇంకా సరిగా అర్థం కాలా. అందుకే పౌలు గారు అంటాడు, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము.
ఎరుగు నిమిత్తము. ఆయన పునరుద్ధాన బలం ఏంటో, పునరుద్ధానం అంటే అర్థం ఏంటో తెలుసా? తిరిగి లేచుట. చెప్పండి ఏంటది? ఇంకా గట్టిగా. జీవిత జీవితములో అనేకమైనటువంటి ఏమండి మన ప్రయాణానికి ముగింపు ఒక రోజు ఉంది. ఆ ముగింపులో మనం చనిపోవడం తథ్యం. కానీ మనకు ఒక సంగతి తెలియాలి, చనిపోయిన ప్రతి ఒక్కడు తిరిగి మరలా లేస్తాడు. వినాలి, తిరిగి మరలా లేస్తాడు. మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను, ఏమంటే యేసు ప్రభు నమ్మినోడు లేస్తాడా, నమ్మనోడు కూడా లేస్తాడా? గట్టి చెప్పాలి. నమ్మినవాడు నమ్మనోడు కూడా లేస్తాడు. నమ్మినోడు లేస్తాడు, నమ్మనోడు కూడా లేస్తాడు. నమ్మనోడు కూడా ఎందుకు లేస్తాడు అంటే అర్థమేంటి? ఈ జీవితానికి మళ్ళీ చెప్తున్నాను, ఈ జీవితానికి ముగింపే కాదు, ఈ జీవితానికి మరో ప్రారంభం కూడా ఉంది. మరణము తరువాత బ్రతుకుంది. అందుకే మనుషులకి పునరుద్ధానం గురించి అర్థం కాక పాత నిబంధనలోని ప్రశ్నేశారండి. ఏమని? తెరవండి పాత నిబంధనలో యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా వినాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. 14 మరణమైన తరువాత ఏమండి నరులు మరలా బ్రతుకుతారా? ఏమండి ప్రశ్న అండి. మరణమైన తరువాత నరులు మరలా బ్రతుకుతారా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. చాలండి, చాలా జాగ్రత్త వినాలి. అసలు మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా? బ్రతుకుందా? మనం కూడా పాట పాడతాం కదండి. అసలు ఈ జీవితం గురించి ఏమైనా ఉందా? సమాజంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. అమ్మ అందరికి వందనాలు. గట్టి చెప్పండి. ఎన్ని రకాల ప్రజలు? ఒకరు దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు, మరొకరు దేవుడు లేడు అని నమ్మేవారు, మరొకరు ఉన్నాడు కానీ ఏ దేవుడో తెలియదు. అందరూ చెప్పండి దేవుళ్ళే అనేవారు. ఈ అందరూ దేవుళ్ళో మళ్ళా 3 రకాల మనుషులు ఉన్నారు. అందులో ఒక మనిషిని చెప్తాను మీకు. ప్రకృతిని ఆరాధించేవారు. దేన్ని? ప్రకృతిని ఆరాధిస్తారు. వీళ్ళకి ఎవరితో సంబంధాలు ఉండవు. వీళ్ళ కట్టుకునే బట్ట వేరేగా ఉంటుంది, వీళ్ళ విధానం అంతా వేరేగా ఉంటుంది. అంటే ప్రపంచంలో వివిధమైన భక్తి కలిగి, వివిధమైన మనస్తత్వాలు కలిగి, వివిధ రకాలుగా దేవుడిని ఆరాధిస్తున్నారు. క్రైస్తవుడా, నీకైనా అర్థమైందా? నీకైనా తెలుస్తుందా? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మా నాన్నగారు చనిపోయి దాదాపు 18 సంవత్సరాలు కావస్తుంది. ఈ 18 సంవత్సరాల్లో ఏ ఒక్కనాడు నేను సమాధి దగ్గరికి వెళ్ళలేదు. కారణం మీకంటే ప్రేమ నాకు లేదని కాదు, మా నాన్న అక్కడ లేడని నేను వెళ్ళాను. మా నాన్న శరీరాన్ని మాత్రమే అక్కడ పాతిపెట్టా. ఈ రోజు వరకు నేను వెళ్ళా. నిన్న రాత్రి ఆ సమాధి శుభ్రం చేయడానికి వెళ్ళాడట అరుణ్ అని కుర్రోడు, మా పెద్దమ్మ గారి అబ్బాయి సమాధి దగ్గరికి వెళ్ళాను చిన్నాన్న అంటూ. రాత్రి 11 గంటలకు వచ్చాడు. ఎవరో రాలేదు, ఎవరో శుభ్రం చేస్తాక రాలేదు, మీరు ఎలా రాలనో తెలుసు కానీ ఏదో చిన్న డబ్బుల కోసం వచ్చాడు. ఆడి పని కోసం డబ్బుల కోసం వచ్చాడు. ఆ డబ్బు అడగడం కొరకు ఏమంటున్నాడంటే, సమాధి దగ్గరికి వెళ్ళాను, నాన్నమ్మ సమాధి కొంచెం దిగింది, మట్టి అలాగే ఇలా వేసాను అంటున్నాడు. నేను మనసులో ఏమనుకున్నా తెలుసా? మా అమ్మ మట్టిలో చెప్పండి లేదు, మా నాన్న మట్టిలో లేడు. కారణం యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేటంత వరకు మృతులకు పునరుద్ధానం ఉందన్న సంగతి ఎవరికి తెలియదు. ఆ దినాలలోనే ఆది భక్తులైన వారు కూడా ఎవరి కొరకు ఎదురు చూశారు తెలుసా? అద్భుతమైన పాఠం అండి. 66 పుస్తకాల సారాంశ పాఠమే అది. ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, ఈ లోకములో జీవిస్తారు. ఆయన మరణము చేయబడి సమాధి చేయబడి తిరిగి మరలా లేస్తాడు. ఆయన వచ్చేటంత వరకు పునరుద్ధానము లేదని నమ్మేవారు కాదు. ఎదురు చూశారు. అందుకే యోబు అడుగుతున్నాడు, మరణమైన తరువాత నరులు మరలా చెప్పండి
మరలా బ్రతుకుదురా బ్రతుకుతారా? బాగుండెన ఎడల అంటే పునరుద్ధానం ఉందా? మరలా బ్రతుకుందా? పునరుద్ధానం అంటే తిరిగి బ్రతకడం, తిరిగి జీవించడం. చనిపోయిన వాడు తిరిగి లేస్తాడా? ఈ ఒక్క మాటేనండి, ఏమనుకోకండి. మీ అందరికి వందనాలు. ఒక్క మాట ముస్లిమ్స్ అందరినీ మార్చేసింది. ఏ మాట? ఏ మాట? ఆదివారమున తెల్లవారుజామున చీకటి ఉండగానే పెందలకడనే వెళ్ళిన ఆ స్త్రీ బయటకు వచ్చి రాయి బొర్లించబడుట చూచి సమాధి లోపట ఏం జరిగిందో కూడా తెలియకుండా యేసు ప్రభు శరీరం కనబడలేదని బయటకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. గట్టి చెప్పండి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. గట్టి చెప్పాలి. ఏమైపోయారు? ఈ మాట ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు చచ్చిపోలేదు అని మన ముస్లిం సోదరులు వాగ్వాదాన్ని దిగుతారు. వాగ్వాదాన్ని దిగుతారు. ఆ ఒక్క మాటే. ఇంకో సంగతి చెప్తాను. ఇందా చెప్తానన్నాను కానీ షార్ట్లో మీరు అందరూ సీరియస్గా ఉన్నారండి బాబు. అందరికి వందనాలు. మొదట ఈవిడ వెళ్ళి గబగబా వచ్చి పేతురు గారికి యోహాను గారికి చెప్తే ఈ మొదట వెళ్ళిన ఈవిడ తర్వాత మళ్ళీ వెళ్ళినోడు రెండో వాళ్ళు ఎవరో తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు వెళ్ళాడు, రెండో వాడు. ఈయన వెళ్ళి నిజమే ఈయన దేహం లేదక్కడ అని బయటకు వచ్చి చెప్పాడు. మూడో వాడు వెళ్ళాడు, ఎవరో తెలుసా? పేతురు. ఈయన కూడా వచ్చామని తెలుసా? ఈయన లేడక్కడ. ఏమయ్యాడు? ఎవరో ఎత్తుకు పోయారు. చెప్పండి, ఎత్తుకు పోయారు అనే నానుడు తీసుకొచ్చారు. కానీ అయ్యో ఈయన లేస్తానని మనతో చెప్పాడే, నేను సమాధి చేయబడతాను తిరిగి లేస్తానని చెప్పాడే అన్న మాట శిష్యులకు కానీ అక్కడికి వెళ్ళిన వారికి కానీ తెలియలేదో. వెళ్ళారంతే. ఎందుకు వెళ్ళారు? శవానికి పుయ్యాలి సుగంధ ద్రవ్యాలు, సమాధికి కాదు. నేను మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా సమాధిలో మనుషులే ఉంటే, ఆత్మలో ఉంటే, అక్కడ శరీరాలు ఉంటే ఏమనుకోకండి ప్లీజ్. మీ అందరికి వందనాలు. గట్టి చెప్పండి. ఒకనాడు కొత్త గుంట అనేవారు దీన్ని. పెట్రోల్ బంక్ నుంచి ఇలా టర్న్ అయ్యేటప్పుడు దాన్ని ఏమని పిలిచో తెలుసా? ఆ టర్నింగ్ పాయింట్ అని, సమాధులున్న పాయింట్ అని. టర్నింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉండేది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎవడైనా భయపడే వచ్చేవాడు. ఇక్కడి నుంచి లగాయతూ బూరుపూడి గేటు దగ్గర వరకు కూడా దెయ్యాలు భయమే. అందుకని రాజమండ్రి నుంచి బూరుపూడి దాకా వచ్చే వరకు ఒక ఎత్తు. బూరుపూడి గేటు దగ్గర నుంచి ఖచ్చితంగా ఆగిపోయి ఎవడన్నా వస్తుంటాడు వెనకాల వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఏముండేవి కాదు. ఇప్పుడు వెళ్ళండి, సమాధుల చుట్టూ షాపులే. సమాధుల చుట్టూ అలా చూస్తున్నారే. నేను ఎక్కడికతో చెప్పడం లేదు. ఇప్పుడు సమాధుల చుట్టూ ఏం పెరుగుతున్నాయి చెప్పండి? లేదువా? మీరు కొద్ది రోజులు ఒక 2 సంవత్సరాలు చూడండి, దాని చుట్టూ ఇళ్ళే ఉంటాయి. సమాధులకు గోడ కట్టేస్తారు, అలా ఉంటుంది. దానవైపేటలో ఉన్న సమాధులు, చర్చిపేటలో ఉన్న సమాధులు అవేనే దర్శనం. ఊరికి దూరంలో ఉండేవి, ఇప్పుడు ఊరికి నడిబొడ్డులోకి వచ్చాయి. నేను అడుగుతున్నాను, చుట్టూ ఇళ్ళే కదా, అందులో ఉన్న వాళ్ళు రాత్రి పైన కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది అంటారు? పోనీ అక్కడ దాకొద్దండి. మీరు ఏమనుకోకండి. అందరికి వందనాలండి. కొంచెం గట్టి చెప్పండి. ఈ తెల్లవారుజామున వెళ్ళి మేము ఇలా వస్తుంటే అదిరిపోయే సమాధులు కనపడ్డాయి. ఏమనుకోకండి. ఆ సమాధులు దండేస్తున్నప్పుడే బాబు అన్న స్వరం వినబడితే, ఈ బాబు వాళ్ళ బాబు కోసం వెళ్ళిన ఈ బాబు అక్కడ తిరిగి మళ్ళా వస్తాడా? బాబు రాడు కదా. తెలుసు సమాధి దగ్గర ఏమీ లేదని తెలుసు, సమాధిలో ఏమీ లేదని తెలుసు. నువ్వెందుకు వెళ్ళావురా నాయన అంటే నేను తప్పు పట్టడం లేదండో. ఒక్క మాట చెబుతాను, సమాజంలో ఈరోజు ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి నేను ఏకీభవిస్తున్నాను. చాలామంది నాకు టైటిల్ ఏం పెట్టారో తెలుసా? వీడు మత శాఖలో కలిశాడని. పెచ్చోళ్ళకి అర్థం కానప్పుడు మనం ఏం చేయలే. నిన్నే ఒక వీడియో పెట్టాను. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యేసు ప్రభుని దూషిస్తూ, బైబిల్ని దూషిస్తూ
అనేక వీడియోలు చేస్తున్నాడు. నాకు ఎంత పౌరుషం వచ్చేద్దంటే గబా చూడగానే మెసేజ్ పెట్టేస్తాను, మళ్ళీ ఇలాగ ఫోర్స్కి వెళ్ళినోడిని ఎందుకు ఆడితో పనికి ముడితో మనకేం తెలియదు మళ్ళీ డిలీట్ చేస్తాను. అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను. నిన్న రాత్రి ఒక వీడియో చూశాను. క్రీస్తు సంఘ సువార్థికుడాడు, రామరప్పాడో ఏదో ఊరట, ఈడెళ్ళాడు ఆడి దగ్గరికి. ఆడంటాడో బైబిల్లో ఇన్ని అంటే అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, సేవకుడట, అందుకని మరలా ఇందులోకి వచ్చేసాడట. ఇందులోకి హిందూయిజంలోకి వచ్చేసాడట. ఆడు బొట్టెట్టుకున్నాడు, ఈయనని పిలిచాడు. అక్కడ రాశారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాసి మీట్స్ హియర్ అని పెట్టారు అక్కడ. అంటే సంఘము కూడుకునే స్థలం అని బోర్డు పెట్టి ఆ బోర్డు కూడా తీసి ఆయన అక్కడ పెట్టారు. ఎంత కోపం వచ్చేద్దంటే నాకు తట్టుకోలేక ఆపుకోలేక ఎన్నో మార్లు ఏదో చేసేద్దామనుకొని మరలా డిలీట్ చేసి అప్పుడప్పుడు అంటాను, రే మా ఓడితో చెప్తూ ఉంటాను, నీకు అవకాశం ఉందిరా, దయచేసి నువ్వు ముందుకు రారా, నువ్వన్నా ఈ వీడియోలు చేయరా, ఇలా మాట్లాడరా. ఎన్ని మార్లు చెప్పాను, ఎందుకో చెప్పాను, ఒక మాట చెప్తాను బాగా వినండి. దానికి కారణం క్రైస్తవుడే, కారణం క్రైస్తవుడే. అయితే ఎందుకు నేను మిగతా వాళ్ళని విమర్శించడం లేదో, ఎందుకు విమర్శించడం లేదంటే ఏమనుకోకండి, ఈ మాటలు కూడా చెప్తాను. 40 రోజుల పేరట ఆ 40 రోజులు ఒక దీక్ష పెట్టుకొని మౌనంగా ఉన్నాడు. అప్పుడు దాకా తిరిగి కూడా అప్పుడు దాకా మౌనంగా ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నాడు. శ్రద్ధాభక్తులతో కార్యక్రమం చేశాడా లేదా? చేశాడు. ఆ 40 రోజులు ప్రార్థన చేశాడా లేదా? పోనీ కనీసం 40 రోజులు చేశాడు. ఓ సంవత్సరం కాదు, ఓ సంవత్సరానికి మారు మనసు ఉంది కదా. మనకు అన్నీ తెలిసినా ఏమనుకోకండి, అన్నీ తెలిసినా అన్నీ జరిగినా అన్నీ కలిగిన మనమే ఎన్నిసార్లు తప్పిపోతున్నాం. ఎవడో ఒకసారి తప్పిపోయిన నాడిని చూసి ఆడి విమర్శించడం కంటే ఎన్ని మార్లు మన జీవితాల్లో తప్పిపోయిన వాళ్ళు ఉన్నామో మీరు చెప్పండి. దారి తొలగడం లేదా, తప్పులు చేయడం లేదా, పాపాలు చేయడం లేదా, మనం చూసుకోక ఎదటోడు విమర్శిస్తున్నాం. కానీ ఇక చేసినోడిని చేయనివ్వండి, ప్రభుత్వం పేరటను ఈవేళ చూడని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏమనుకుంటున్నారు, ఈవేళ ఏవటది ఏస్తారట. ఈస్టర్ అంటే ఏటిరా అంటాడు ఎవడో ఒకడు. అది వాళ్ళ దేవుడు ఉన్నాడు కదా, యేసు ప్రభు చచ్చిపోయాడంట, సమాధి చేయబడ్డారంట, 3వ రోజు తిరిగి లేచాడంట. వెళ్ళిందిగా ఓ సువార్త వెళ్ళింది కదా గుడ్ ఫ్రైడే రోజున. సిలువ మరణం అంటరా, యేసు ప్రభు సిలువ వేశారటరా. ఒకడు అన్నాడు కదా, ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడే 3 మేకులు పీక్కోలేనోడు అన్నాడు. ఎందుకంటే ఆయన నిజంగానే పీక్కోలేనోడు. ఎందుకంటే పీక్కోవడానికి వచ్చినోడు కాదు ఆయన, పీక్కోవడానికి వచ్చినోడు కాదు. లోకమనే బంధకములో, పాపమనే బంధకములో, చీకటనే బంధకములో, ఇంకా చెప్పాలంటే దౌర్బల్యం అనే బంధకములో మాడి మసి అయిపోయి లోకంలో బ్రతుకుతున్న వాడి కొరకు వాడిని విడిపించాలంటే ఈయన మేకులు వేయించుకోవాలా. అందుకోసం వచ్చినాడు, పీక్కోవడానికి వచ్చినాడు కాదు ఆయన. అనేకులను పేకల్లోతులు కూరుకుపోయిన వారిని పైకి లేవనెత్తడానికి వచ్చినాడు. అందుకే ఆలోచించాలా. ఇక టాపిక్లకు త్వరగొచ్చేస్తాను, బాగా వినాలా. పునరుత్థానం అంటే ఏంటో తెలియాలి. అందుకే ఎదురు చూశారా నాటి ప్రజలు. మరణమైన తరువాత మనుషులు బ్రతుకుతారా? అదే పునరుత్థానం. చనిపోయిన తర్వాత వాళ్ళు మనిషి బ్రతుకుతాడా? మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు కాలంలో ఒక గ్రూప్ ఉండేవారు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళ పేరు సద్దూకైలు. చెప్పండి ఎవరండి? గట్టి చెప్పాలి, ఎవరు? సద్దూకైలు. ఈ సద్దూకైలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో త్వరగా తీయాలి. 22వ అధ్యాయంలో ఒక గ్రూప్ ఉన్నారు. వీళ్ళు ఎవరో చెప్తున్నారు. ఎన్న వచ్చును నాన్న? 23వ వచనం చదువు తల్లి. పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకైలు. చాలండి, చాలు, బాగా వినాలి. ఏమండోయ్ మనసు పెట్టండి. ఏమని లేదని చెప్తున్నారట? పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకైలు. పునరుద్ధానం అంటే ఒరే బాబు అందరికి వందనాలండి, జీవితం అంటే ఇదేరా జీవితం, ఇదే బ్రతుకు, ఇగో ఇక్కడ ఉన్నంత వరకే సుఖము, ఇక్కడున్న ఏదైనా సరే దీని తర్వాత ఇక ఏమీ లేదు, ఇదే జీవితం అనుకుని బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దానికి ప్రభావితం అవుతారు. చాలామంది ఆ మాటలు ప్రభావితం అవుతారు. వస్త్రాలు మార్చేసుకుంటారు, ఆకారాలు మార్చేసుకుంటారు,
ఏమండి, ప్రకృతిలో బ్రతుకుతూ ఉంటారు. ఇక ఈ ప్రపంచమే దేవుడు, ఇక మరో దేవుడు లేడు అనుకుంటారు చాలామంది. వీళ్ళు కూడా అదే, వీళ్ళట పునరుద్ధానము లేదని చెప్పి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయి, నువ్వేమో పునరుద్ధానం ఉందే, చచ్చిపోతే మళ్ళీ బ్రతుకుందని చెప్తున్నావు. మా నమ్మకం ఏంటో తెలుసా? పునరుద్ధానము లేదు. ఏమంటే చెప్పండి, ఏమి లేదు అంటే చచ్చిపోతే మళ్ళీ ఏమి లేదు, బ్రతుకు లేదు అని మాకు తెలుసు. నువ్వేమో ఉందని చెప్తున్నావు. సరే, నీకు ప్రశ్న అడుగుతున్నావు, జాగ్రత్త వినండి. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని, ఇక మీరు చదివితే టైం సరిపోదే, అర్థమయ్యేలా చెప్తాను. అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. రైట్. డౌట్ ఏంటంటే, వీళ్ళు ఏం డౌట్ అంటే, అయ్యా ఒకడున్నాడు, ఆడి పెళ్ళయింది, ఆడి పిల్లలు పుట్టలేదు. మా యోధా సాంప్రదాయం ఏంటో తెలుసా? మా యోధా సాంప్రదాయం ఏంటంటే, ఆ వంశం నిలబడాలంటే ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలా, ఎవరినో కుదరదు. అందుచేత పెళ్ళి చేసుకోవడానికి ఆడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకొకడు ఉన్నాడు, ఆడ తమ్ముడు ఉన్నాడు, ఆడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు. ఆడు చచ్చిపోయాడు, ఇంకొకడు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆడు చచ్చిపోయాడు, ఇంకొకడు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆడు చచ్చిపోయాడు. ఇలాగా బాగా వినండి, బాగా వినండి, ఎవరొకరు చూడండి. ఇలాగ 7 చచ్చిపోయారు. వింటున్నారా? ఎంతమంది చెప్పండి, ఎంతమంది? 7 చనిపోయారు. ఇప్పుడు ఇలాగ ఉంది. వీళ్ళు డౌట్ ఏంటి తెలుసా? నువ్వు మళ్ళీ బ్రతుకుందన్నావు కదా, వందనాలండి. నువ్వు మళ్ళీ ఏముందన్నావు? బ్రతుకుందన్నావు కదా. ఇప్పుడు 7 చచ్చిపోయారు కదా, ఈవిడ ఇలాగే ఉంది కదా. ఇప్పుడు ఈవిడ పరలోకానికి వెళితే మళ్ళీ బ్రతుకుందన్నావు కదా. ఇప్పుడు 7 ఎవరికి భార్య? అర్థం కాలేదా? ఎంతమంది చేసుకుంది ఈవిడి? గట్టి చెప్పండి. 7. ఇప్పుడు చచ్చిపోతే ఆడికి వెళ్ళి మరో బ్రతుకుంది అంటున్నావు కదా. ఇప్పుడు ఇక్కడ 7 భర్తలు ఉన్నారు, అక్కడికి వెళితే ఎంతమంది భర్తలు అని అడిగారు. అంటే అర్థమేంటి? ఇక్కడ చాలక సంసారం అక్కడ కూడా పెట్టేద్దామని. ఆ మధ్య ఒక ఆయన పెద్ద ఆయన అదే అంటున్నాడు. ఆయన పెద్ద ఆయన ఓఫీర్ గారు అని ఆయన అంటున్నాడు, ఎక్కడే కాదు అక్కడ కూడా సంసారం ఉందన్నాడు. ఎక్కడ? పరలోకంలో కూడా సంసారం ఉందంట, అక్కడ కూడా కాపురం చేద్దాం అనుకున్నారు చాలామంది. వీళ్ళకి అదే డౌటు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, కొందరికేమో చనిపోతే తిరిగి లేస్తామనే డౌటు, కొందరికేమో అసలు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికే లేదని డౌటు. ఇంకో సంగతి చెప్పనా? 3.5 సంవత్సరాలు కూడబెట్టి తిప్పాడు ఎవరిని? శిష్యుల్ని. చెప్పండి, ఎవరిని? శిష్యుల్ని. చివరికి వాళ్ళకు కూడా ఏముందో తెలుసా? తెరవండి మార్కు సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 9:10. మృతులలో నుండి లేచుట అనగా 8 చదువునానా? వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు ఏమండి? మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించారు. అంటే తన శిష్యులకే, అయ్యా నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను అంటే వీళ్ళంటారు. కింద వచ్చి చదువున్నాను, ఏమంటున్నారు వీళ్ళు? అనగా మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని ఒకరితో ఒకడు. అంటే కూడా ఉన్న శిష్యులకు కూడా మృతుల్లో నుండి లేవడం అంటే ఏంటో అర్థము కాలేదు. మళ్ళీ మనసు పెట్టండి, అందరికి వందనాలు. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుందన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదట. 12 అంటే దాదాపు 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారే, వాళ్ళకి అర్థం కాలేదట చనిపోయిన తర్వాత బ్రతుకుందని. సద్దూకైలకి మృతుల పునరుద్ధానం లేదని తెలిసట. మరణమైన తర్వాత బ్రతుకుందా అని అడిగిన వాళ్ళేమో కొందరట. ఇంకో మాట చెప్పనా? మరి కొంతమందికి
మనం చనిపోతాం, సమాధి చేయబడతాం, తిరిగి మరలా లెగిస్తాం. పునరుద్ధానం ఉందే అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారట. చదివించను అందులో మీకు లాజర్ గారు చచ్చిపోయినప్పుడు పలికిన మాట అదే. అయ్యా మా తమ్ముడు లెగిస్తాడని తెలుసు, మృతుల పునరుద్ధానం లెగిస్తాడని తెలుసు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమనుకోకండి. మనం సమాధి దగ్గరికి వెళ్ళలేదనే వాళ్ళు కూడా ఉండొచ్చు, వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. వెళ్ళని వారు వెళ్ళిన వారి మధ్య ఉన్నా మీ అందరితో ఒక మాట మాట్లాడుతున్నా. అసలు ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానాన్ని గురించి నీకు ఏమి చెప్పారో ఎప్పుడైనా గ్రహించావా? పునరుద్ధానం అంటే ఏంటో ఏనాడైనా ఆలోచన చేశావా? మళ్ళా బ్రతుకుందనే సత్యం ఏనాడైనా గ్రహించావా? బైబిల్ని బాగా చదివితే, అధ్యయనం చేస్తే మృతుల పునరుద్ధానం అంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. నీకు సంగతి తెలుసా? మీరు ఒక విషయం మర్చిపోకూడదు. దేవుడు ఈ చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుందని చెప్పడానికి పాత నిబంధనలో ఎన్నో సంఘటనలు చెప్పాడు. అందులో మర్చిపోక సంఘటన జ్ఞాపకం చేస్తాను. తెరవండి, పాత నిబంధనలో ఉన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 26:19. మృతులైన నీవారు, మళ్ళా చదవాలా, మృతులైన నీవారు మరలా బ్రతుకుదురు. ఏమండి అందరు చెప్పండి, మృతులైన నీవారు మరలా బ్రతుకుదురు, నా వారి శవములు ఏమవుతాయట? సజీవులు అవుతాయి. మంటిలో పడి ఉన్న వారు చాలండి, మృతులైన వారు మళ్ళా బ్రతుకుతారట. వినాలండి, చనిపోయిన వాడు మరలా ఏమవుతాడు? సజీవుడు అవుతాడు, బ్రతుకుతాడట. మన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ లోక సంబంధంగా చనిపోయినట్లయితే వాళ్ళకి మళ్ళా బ్రతుకుంది. నీ వాళ్ళు మళ్ళా బ్రతుకుతారు, మళ్ళా తిరిగి లేస్తారు. చాలా జాగ్రత్త వినాలి. అనేక మరణ కార్యక్రమాల్లో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. చనిపోవడానికి పట్టే సమయం ఎంత? మనిషి చనిపోవడానికి పట్టే సమయం ఎంత? గట్టిగా నిమిషం. చనిపోయిన తరువాత ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతున్న తరుణంలో ఎంత గంటల్లో వెళ్ళిపోతాడట? క్షణం. నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు అక్కడే చేసావు కదా. మొన్న ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, మీ అందరూ తెలుసో తెలీదో. తల్లి చనిపోయింది. ఆ వీడియో కూడా పెట్టాడు మావాడు. కొడుకు ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు. కొడుకు వచ్చాడు, తల్లి కొరకు ఏడుస్తున్నాడు. గట్టిగా అమ్మా అమ్మా అని కేకలేస్తుంటే కొడుకు కేకలకు చచ్చిపోయిన ఆవిడ లెగిసి కూర్చొని బాబు అందంట. నిజం, వెటకారం కదా, నిజమండి. టీవీలు మారుమోగిపోయినాయి కదండి, మారుమోగిపోయాయి. అదే మన ఊర్లో కానీ జరుగుంటే పారిపోదురండి. ఒకసారి బాగా నాకు గుర్తు, సేవ ప్రారంభ దినాలు రాజమండ్రిలో రత్నంపేటలో సంఘం ఉండేది, రత్నయ్య గారు ఇంటి దగ్గర. సరే సమాధి దగ్గరికి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. సమాధి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేస్తున్నాను, ఎవడో బాంబు వేసాడు. ఏ బాంబు? ఆటం బాంబు ఏదో ఇలా ఉంటుంది కదండి, బుడేలకు సౌండ్ వస్తుంది కదా. అందరూ మౌనం కూడా నేను ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ నీ కుమారుడు తండ్రి, అలా ప్రార్థనలో ఉన్నాం. దాదాపు ఒక 20-21 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. బుడేల సౌండ్ వచ్చింది అలాగా. ఈ సౌండ్కి మీరు నమ్మండి, నా ప్రార్థన ఆగిపోయింది. నేను చూసే లోపల 4 పరుగు. సరే వాళ్ళు పరిగెడుతున్నారులే, నేనెవరినండి, నేను ఎందుకు పారిపోయింది వెళ్దాం. ఆడ పరిగెట్టాను. అంత ధైర్యవంతులం కదా. ఒకసారి కట్ చేయ.
మరణమన్న భయమే, ప్రాణమన్న భయమే, జీవితం అన్నీ భయమే కదా. ఎన్నిసార్లు కారులో వెళ్ళి నవ్వుకుంటూ ఉంటాను. ఆయన పారిపోయి విచిత్రం చూస్తున్నాడు వెనక్కిలాగా, నేను పరిగెట్టి వెనక్కి చూస్తున్నాను ఇలాగా. నేను ఎందుకు చూశాను, ఆయన ఎందుకు పారిపోయాడు? నా జీవితం అన్ని భయాలు భయాలు భయాలు. ఒక్క మాట మీ జ్ఞాపకం చేస్తాను. చనిపోయిన వాడి గురించి ముస్లిమ్స్ ఉన్నారే, చనిపోతే ఏడవరట. వాళ్ళు చనిపోతే ఏడవరట, సంతోషంగా తీసుకెళ్తారట. పుట్టినప్పుడు ఏడుస్తారట. పాట కూడా ఉంది, పుట్టగానే నీవు ఏడుస్తావు. ఏమంటే ఎలాగా? పుట్టగానే నీవు ఏడుస్తావు. పుట్టగానే భూమి మీద బిడ్డ పుట్టగానే ఏడుపు వినబడుతుంది. ఏడుపుతో ప్రారంభమైంది ఈ కేక, ఈ పోరాటం ఏడుపుతో. భక్తుడు రాశాడు, ఎందుకో నేను పుట్టేనని, ఎందుకయ్యా ఈ లోకంలో నన్ను పుట్టించావు అని ఏడుస్తున్నాడంట. ఆడు వర్ణనండి, వాడి వర్ణన. బ్రతుకుతూ కూడా ఏడుస్తావు. బ్రతికేటప్పుడు కూడా ఏముంది చెప్పండి? ఇలా నువ్వు ఎలా బ్రతకాలని నేను. చివరికి పోయేటప్పుడు కూడా ఏమండి, ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు. అయ్యో నే పోతున్నానంటూ, అయ్యో నేను వెళ్ళిపోతున్నానా అని ఏడుస్తాడట. ఒకసారి మా అమ్మ నన్ను హాస్పిటల్లో మాట్లాడింది, మిమ్మల్ని అందరినీ వదిలిని వెళ్ళిపోవాలా, మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? కొద్ది రోజులు అవకాశం ఇస్తే ఆ పిల్లల పెళ్ళి కూడా చూద్దాను కదరా. ఆ మాటకి నేనన్నాను, నీతో నేను కూడా వచ్చేస్తానులే అన్నాను. ఎంత బాధపడిపోయిందో, కోప్పడిపోయి ఎంత బాధపడిపోయిందో. నేను వచ్చేస్తానంటే బాధపడిపోయింది, తను వెళ్ళిపోతానంటే బాధ ఉంది. పోయేటప్పుడు కూడా మనిషికి వేదన ఉందా? ఉంది. బ్రతుకులో కూడా వేదన ఉందా? ఉంది. అడుగడుగున మనిషి జీవిత ప్రయాణం పోరాటంతో. కానీ ఒక సంగతి మర్చిపోతున్నావో, ఈ బ్రతుకు తర్వాత మరో బ్రతుకుంది. ఈ బ్రతుకు తర్వాత మరో బ్రతుకుంది. యేసుక్రీస్తు ప్రభు బ్రతుకుందని చెప్పడానికే ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు. మీకు చాలాసార్లు అంటే డెప్త్లోకి మీకు గుర్తు చేయడంలో పోతున్నాను. ఎందుకనంటే మీకు ఎన్నో మార్లు ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చనిపోయిన వ్యక్తికి రూపం ఉందా? గట్టిగా ఎన్ని మార్లు మీకు జ్ఞాపకం చేశాను. రూపం ఉంది కదా, ఉందే. ఎలాగుంటాడు అనుకోకు, ఎలాగవుతాడు కూడా అనుకోకు. చనిపోయిన వ్యక్తికి మరలా రూపం ఉంది. ఈ ఆత్మకు రూపం ఉంది, ఈ ఆత్మకు బ్రతుకుంది. మరి ఈ శరీరం ఎందుకు? షార్ట్లో చెప్తాను, బాగా వినండి. ఆ దినాలలో వారికి అర్థం కావడానికి నా యేసయ్య వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు మీకు అర్థంలో చెప్తాను. సమాధిలో పెట్టిన దేహం ఎవరి దేహం? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. మౌనంగా ఉన్నారే, అందరూ మాట్లాడట్లా. పెట్టిన దేహం ఎవరి దేహం అండి? యేసు ప్రభు దేహమే. 3 దినాలు ఉన్నది ఎవరి దేహం? యేసు ప్రభు దేహమే. ఇప్పుడు వాడు వెళ్తే కనబడింది ఏంటి? యేసు దేహము వారికి కనబడనందున. వినాలి, ఇప్పుడు ఏం కనపడడం లేదు? గట్టి చెప్పండి, దేహం కనపడడం లేదు. పెట్టింది ఏంటి? దేహమే. ప్రాణం వదిలిందేంటి? దేహమే. సమాధి చేసిందేంటి? దేహమే. ఇప్పుడు ఏది కనపడడం లేదు? దేహమే కనపడడం లేదు. అంటే మీకు ఏమర్థమైంది? బ్రతికిన తరువాత కూడా ఏముంది చెప్పండి? దేహం ఉంది, దేహం ఉంది, శరీరం ఉంది, దీనికి ఆకారం ఉంది. బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు నీకు ఉంది అని చెప్పడానికి బ్రతికి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి చూపించాడు. అదే మృతుల పునరుద్ధానం. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి ఆయన చనిపోయాడు కదా, ఆయన సమాధి చేయబడ్డాడు కదా, ఆయన తిరిగి లేచాడు కదా,
ఇప్పుడు మనకి కూడా పౌలు గారు లాగా నాకు మృతుల పునరుద్ధానము, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగే శక్తి కావాలని ప్రార్థించినట్లుగా మనకి ఎలా తెలుస్తుంది అన్నట్లయితే మనకి కూడా భాగ్యం ఇచ్చాడు. ఎలాగో జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం అందరూ తెరవాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం, లేక 3 నుంచి చదువుదాం. 3 నుంచి చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? వినాలే. ఒకవేళ 40 రోజులు చేశావా, యేసు ప్రభు శిలువ ధ్యానం అనుకొని తలపెట్టుకున్నావా, నువ్వు మారు వరుస పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందకుండా ఎన్ని రోజులు యాగాలు చేసినా ధ్యానాలు చేసినా ప్రయోజనం లేదు. ఎందుకని? ఆయన మరణములో నీవు అనుభవం కలిగిన వాడుగా ఉండాలంటే మళ్ళా చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి, ఏమంటే వినాలి, బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందడం. వినాలి, ఎవరి మరణంలోనికి అంటే నువ్వు బాప్తిస్మం పొందుతున్నావంటే శ్రమపడిన యేసు, రక్తము కార్చబడిన యేసు, పిడిగుద్దులు గుద్దబడిన యేసు, ఉమ్మి వేయబడిన యేసు, అవమానపరచబడిన యేసు, గాయములు చేయబడిన యేసు, ఆయన మరణ అనుభవంలోనికి నీవు వచ్చి నా పాపాల కొరకు, నా శాపాల కొరకు, నా కొరకే ఆయన సిలువలో బలియాగమయ్యాడు. నా కొరకే ఆయన శ్రమను అనుభవించాడు, నా కొరకే ఆయన సిలువ మరణం అనుభవించాడు అని నీవు ఆయన మరణములోనికి ఎలాగ వస్తున్నావంటే బాప్తిస్మం ద్వారా. చెప్పాలి, దేని ద్వారా? గట్టి చెప్పండి, దేని ద్వారా? మళ్ళా చదువుదాం చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి అండర్లైన్ చేయండి, అందరూ నా చెప్పండి. తండ్రి మహిమ వలన, ఇంకా కొంచెం గట్టిగా, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో. అంటే యేసు ప్రభు వారు లేపబడడానికి, ఆ దేహంతో లేపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? మహిమ. చెప్పండి, ఏంటది? ఇంకా గట్టిగా చెప్పండి. ఏ మహిమ అంటే అర్థమేలా చెప్తాను, చాలా షార్ట్లో చెప్తున్నానండి. యేసు ప్రభు వారు చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేచారు. లేచిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి ఆ లూకాసు సువార్త 24లోకి రండి. లూకాసు సువార్త 24లోకి రాగలిగితే ఏం జరిగిందో ఆ మాట ఒక్కసారి మనం చదువుదాం. 24లో ఏం జరిగిందట? సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి, ఒక్క నిమిషం యోహాను సువార్తలోకి రండి దయచేసి. యోహాను సువార్తలో ఆయన 11 వచ్చిన చదువుదాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు వంగి చూడగా వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. 15 వచ్చును. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని. ఆగండి, మీరు మనసు పెట్టండి. చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత స్త్రీతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట చెప్పండి. దేహం ఉండా దేహం లేకుండానా? ఈమె ఏమనుకుంటుందట? తోటమాలి అనుకుంటుందట. అంటే ఆయనకి ఏముందండి? ఆకారం ఉంది. చెప్పండి, ఏముంది? ఆకారం ఉంది. ఆకారం లేనివాడు కాడు. చనిపోయిన తరువాత నీకు ఆకారం ఉంది అని చెప్పడానికి యేసు ప్రభు వారు చనిపోకముందు ఏ దేహంతో ఉన్నారో చనిపోయిన తర్వాత కూడా చెప్పాలి మీరు, అదే దేహం.
బాగా వినాలి మీరు. అదే దేహం. ఈమె ఏమనుకుందట? తోటమాలి అనుకుందట. వచ్చి చదువు నాన్న. తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల, నీవు గాని ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుమని. చెప్పుము. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా బాగా వినండి, నాతో చెప్పండి. మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. అంటే బాగా వినండి, ఇప్పుడు అంతకుముందు గుర్తుపట్టలేదు, కానీ ఇప్పుడు ఏం చేసింది చెప్పండి, గట్టి చెప్పండి. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మనోళ్ళు ఉన్నారని, మా నాన్నగారు ఉన్నారని నేను సమాధి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మా నాన్నగారు సమాధి నుంచి పెట్టుకొచ్చి బాబూ అన్నారనుకోండి, మాట్లాడరేటండి? మా నాన్నగారే మీకు చాలాసార్లు చెప్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను. మీరు అన్నం, బూర్లు, పలావు, కోడి మాంసం ఇవన్నీ తీసి పెట్లెట్టి ఫోటో కార్డు ముందు ఎడతారు. మాకంటే ముందు దానికెట్టి దేనికి చెప్పండి? ఫోటో ఏమనుకోకండి ప్లీజ్. మీరు పెడతారు, మేము వద్దన్నా పెడతారు, సీక్రెట్ కన్నా పెడతారు, మాకు తెలియకుండానే పెడతారు. ఇప్పుడు చిన్న ప్రశ్న, ఆ ఫోటోలో మీ నాన్నే, మీ అమ్మే, నువ్వు పెట్టిన ఆ పలావ్ని, నువ్వు పెట్టిన మొక్కని పొట్టులోంచి నాలుగు అలా తీసి అలా లోపల వెళ్తే ఉండరా? మాట్లాడరేటండి? మరి ఎందుకు పెట్టావురా? ఎందుకు పెట్టావు? ఇంకో పని చెప్పనా? తిన్నంగా అన్నీ పెట్టి తీసుకొచ్చి గోడ మీద ఎడతారు. దేని మీద? గోడ మీద. నాన్న కాకి రూపంలో వచ్చాడు. కాకి ఏం చేయాలా చెప్పండి? తినాలా. కాకి తింటే ఎవరు తిన్నట్టు? నాన్న తిన్నట్టు. ఆ కాకి వచ్చి తిన్నంగా ఇలా చూస్తుంది. నాన్న కోపం వచ్చింది అంటున్నాడు, ఇందా రావట్లేదు, గంట నుంచి అక్కడే ఉందండి. అది ఎందుకు ఉందంటే ఇటు కలుగుతలేదు అక్కడి నుంచి. మీకేమన్నా అర్థమైంది? ఈడేమో పెట్టి చూస్తున్నాడు, అదేమంటే ఎప్పుడు పోతాడో అది అనుకుంటుంది. ఈడేమనుకుంటే తెలుసా, మా నాన్న కోపం వచ్చి నాన్న దా దా అంటున్నాడు. దేన్ని అంటే నాన్న కాకిలో ఉన్నాడంటే నమ్మవు. అప్పుడప్పుడు మన ఇంటికి చచ్చిపోయిన వాళ్ళకి సోది చెప్పోళ్ళు వచ్చేవాళ్ళు వస్తారు. మొన్న కుక్కలాగా వచ్చాడే ఎరిదాన అంటే నమ్మవు. కుక్కలాగా వచ్చాడంటే నమ్మవు. మరో ఏమండి 10 జన్మలు ఉన్నాయని హిందూ ధర్మశాస్త్రం చెప్తే నమ్మవు. కానీ యేసయ్య సజీవముగా సమాజానికి నిరూపించి చూపించాడు. ఏ దేహమైతే సమాధిలో పెట్టబడిందో, ఏ దేహమైతే చనిపోయిందో ఆ దేహమే మళ్ళా తిరిగి చెప్పండి లేచింది. సమాధిలో ఏముంది ఇప్పుడు? ఖాళీ సమాధి. ఇజ్రాయేల్ దేశం వెళితే ఇప్పటికి సజీవ సాక్ష్యం ఏంటి? ఆయనను ఏ సమాధిలో ఉంచారో ఆ సమాధి సజీవ సాక్ష్యం. ఖాళీ సమాధి ఉంది, ఇప్పటికీ సజీవ సాక్ష్యం ఉంది. ఆయన చనిపోయారని చెప్పడానికి ఏ కొండ మీద ఆయన శిలువ వేశారో ఆ కొండ ఇప్పటికీ ఉంది. ఏ పట్టణాల్లో ఆయన సంచరించారో ఆ పట్టణాలు ఇప్పటికీ ఉన్నాయి. ఏ సమాధిలో పెట్టారో ఆ సమాధి ఇప్పటికీ ఉంది. సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇప్పటికీ ప్రపంచంలో ఎందరో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో ఎవరినైనా వెతకండి, ఖాళీ సమాధి ఉన్న చరిత్ర ఎవరికి లేదు, నా ప్రభువైన యేసుక్రీస్తుకు తప్ప. ఒకవేళ మనోళ్ళు వాళ్ళు ఉన్నారని మీరు వెళ్ళారా? సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఎముకలు, పుర్రెలు ఇలాంటివి తగులుతూ ఉంటాయి. మనోళ్ళు నెమ్మదిగా లాగి పక్కకి లాగి ఈడు ఇంకా బాగానే ఉన్నాడు అంటారు. వీళ్ళు అందులో పెట్టుడు ఇంకా బాగానే ఉన్నాడంట అంటారు. చూస్తారు ఎముకలు, సమాధిలో ఉండేవి ఎముకలే. మరి ఎందుకు సమాధిలో పెడుతున్నాము? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎన్నో మార్లు మీకు జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నీకు నాకు పునరుద్ధానం ఉంది. నువ్వు తిరిగి మరలా
లేస్తావు. మళ్ళీ రిపీట్గా మళ్ళీ తిరిగి లేస్తావు. లేచాడు అని చెప్పడానికి యేసు ప్రభువే ఉదాహరణ. ఎలా లేస్తావు? ఏ దేహంతో పెట్టబడ్డావో అదే దేహంతో తిరిగి మరలా లేస్తావు. కనుక నువ్వు దేహము ఎందుకు సమాధి చేస్తున్నావో ఒక్క మాట క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, బాగా వినాలి. దేహం ఎక్కడి నుంచి తీయబడింది? గట్టిగా మంటి నుండి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని. గట్టిగా చెప్పండి రా. ఎందుకు వచ్చింది అక్కడి నుంచి? అదే ఆత్మ ఈ దేహంలో ఉండొచ్చుగా, పోనీ అదే ఆత్మే శరీరంగా వచ్చేచ్చుగా. కాదు, ఆత్మ నివసించడానికి ఏం కావాలా? దేహం కావాలి. చెప్పండి, ఏం కావాలి? మనం నివసించడానికి ఏం కావాలా? ఒక ఇల్లు కావాలా? ఈ దేహం నివసించడానికి ఏం కావాలండి? ఇల్లుగా. చెట్టు కింద పుట్ట కింద ఉండకూడదా? ఉండొచ్చు, కానీ ఉండలేము. ఇదే కాలం. ఇంకొక 2 వారాలు పోతే మీరు ఎవరు రారు. ఎందుకని? ఎండలో ఉండలేము, వానలో ఉండలేము, చలిలో ఉండలేము. మీకు చాలాసార్లు చెప్పాను, ఎండాకాలములో ఎండకు చచ్చాను, వానాకాలములో వరదల్లో చచ్చాను, శీతాకాలములో చలికి చచ్చాను. మరి ఏ కాలంలో బ్రతికెదవు? నేను అన్ని కాలములలోనూ పోయేదను. ఏ కాలానికి కూడా ఉండవా? ఇంకో మాట కూడా చెప్తాను. ఎండాకాలములో ఎండకు సంబంధించిన జ్వరం, వర్షాకాలంలో వర్షాకాలాలకు సంబంధించిన జ్వరం, శీతాకాలంలో అంటే ఏ కాలాలు తగిన వ్యాధులు ఆ కాలాలకు ఉన్నాయి, ఏ కాలానికి సంబంధించిన పరిస్థితులు ఆ కాలానికి ఉన్నాయి. మరి నువ్వు ఏ కాలాన్ని బ్రతుకుతావు? బ్రతుకనేది ఇది శాశ్వతమైనది కాదు. ఈ శరీరం మంటి నుండి తీయబడింది. ఇప్పుడు తెరవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 2-3 మాటలు మాత్రమే, టైం లేదు కాబట్టి 2-3 మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి, 5వ అధ్యాయం మొదటి నుండి. భూమి మీద, అండర్లైన్ చేయండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గుడారమైన ఈ నివాసము ఏమైపోయినా శిథిలమై, ఏమంటే వినాలి, ఏమైపోయినా. ఎవరైనా ఒక మనిషి రండి నా దగ్గరికి, ఎవరైనా ఒక మనిషి రండి. పడే దేహం జాగ్రత్త వినండి మీరు. ఇప్పుడు దీనిలో దేవుడు నేలమంటితో దీన్ని నిర్మాణం చేశాడు. దీని లోపల ఏమి ఇచ్చాడు? ఆత్మను పెట్టాడు. గట్టి చెప్పండి, ఏం పెట్టాడు? మనిషి పాపం చేశాడు. పాపంలో వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం అంటే అర్థం ఏంటి? మరణము అనగా ఎడబాటు. ప్లీజ్, మరణం అంటే ఏంటి? అంటే ఆత్మ పైనుండి వచ్చింది, ఇది మంటి నుండి వచ్చింది. ఈ మంటి దేహం లోపల ఉన్న ఆత్మ మనిషి చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు మరల ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రసంగ గ్రంథంలో మొన్నైనది వెనుకటి వలనే మరల మంటికి చేరెను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును. అంటే ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది, ఈ మన్ను మరల మంటిలో కలిసిపోతుంది. మళ్ళీ ఆత్మ నివసించాలంటే దీనికి ఏం కావాలా? చెప్పాలి, ఏం కావాలా? దేహం కావాలి. అలాగే ఉండండి, చదువుదాం, మాటలు చదువుదాం దయచేసి. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. నెక్స్ట్, మనము అండర్లైన్ చేసుకోండి, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. అందరు చెప్పండి ఈ మాట. కాబట్టి, ఇంకా గట్టి చెప్పండి, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన, దేనిపైన? కనబడే దేహము పైన. మరి చదవన్నాను, ఎవరైనా ధరించుకొనని అపేక్షించుచు. అందుకే శరీరాన్ని దాచి, శరీరాన్ని బాక్స్లో పెట్టి, శరీరాన్ని సమాధి లోపల పెట్టా. ఎందుకంటే ఈ మృతతుల్యమైన ఈ శరీరంలో నుండి మరొక శరీరం మరలా బయటికి వస్తుంది. వినాలి, ఏం చేస్తుంది? మరలా శరీరం బయటికి వస్తుంది. మళ్ళీ రిపీట్ అయ్యాన్. యేసు ప్రభు దేహాన్ని సమాధులు పెట్టారు, మరలా లేచింది ఏది? ఆ దేహమే. ఇంకా అర్థంలో చెప్పనా, మరో మాట అర్థంలో చెప్పనా? యేసు ప్రభు శిష్యులందరూ ఉండగా గది తలుపులన్నీ వేస్తున్నాయి, తలుపులన్నీ వేస్తున్నాయి, గదిలో ఉన్నారు. ఈయనంట లోపలికి వచ్చాడట. మామూలు దేహం లోపలికి రావాలంటే ఏం చేయాలి? తలుపు
తీయాలి. కానీ ఇప్పుడు తలుపు వేసి ఉండగా ఎందుకు వచ్చారు? అది మహిమగల దేహం. వినాలి మీరు, ఏ దేహం అది? అంతకు పూర్వం ఏ దేహం? మట్టి దేహం. ఆ తర్వాత వచ్చిన దేహం ఏంటి? మళ్ళీ రిపీట్ అగైన్. అంతకు పూర్వం మరణము కాని దేహం. ఇప్పుడు వచ్చిన దేహం మరణించిన తరువాత మహిమగల దేహం. రైట్, బాగా వినండి. ప్రభు వచ్చి అంటాడు, తోమ లేడు, తోమ బయటికి వెళ్ళిపోయాడు. అందరూ అంటారు, మేము ప్రభువుని చూసాం అంటే ఈయన అంటాడు, నేను ఆయన వచ్చి నా కళ్ళ ముందు కనబడి ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనే అని నమ్మనంటే ప్రభు అంటాడు, తోమా నా గాయాలలో వేలు పెట్టి చూడు. అంటే ప్రభు మహిమగల దేహాల్లో కూడా ఏమున్నాయన్నమాట? గట్టి చెప్పండి. ఉన్నాయి. నువ్వు చూడు, నువ్వు కావాలంటే తాకు అన్నాడు. అంతకుముందు పేతురు, యోహాను నువ్వు తాకొద్దు అన్నాడు, కానీ తాకమంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ మంటి శరీరం పాపంతో చచ్చిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి సిలువలో బలియాగం ద్వారా పాపమును రక్తముతో శుద్ధీకరించి పాపాన్ని కడిగి ఈ మంటి శరీరాన్ని మరలా మంటిలో కలిపి దీనిలోంచి మరలా ఏ శరీరం తయారు చేస్తున్నాడు? మహిమగల, చెప్పాలా, మహిమగల శరీరం. అందుకనట ఈ మహిమగల శరీరం దీనిపైన మరలా ధరించుకోవాలట, దీనిపైనే ధరించుకోవాలట. అది మహిమగల శరీరంగా ఉండాలట, మహిమగల శరీరమే ఉండాలట. అంతే చదువుతున్నా చూడండి, పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము ఏం మోసుకొని అంటే ఇందులో ఉన్నంతసేపు ఏముంది? భారం. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన అండర్లైన్ చేయండి. దేనిపైన? ఈ మంటి దేహము పైన, ఈ మంటి దేహం పైన ఇది మరొక రూపం తయారవ్వాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, చెప్పండి, సమాధి చేయబడ్డారు, మూడవ దినాన్ని తిరిగి లేచారు. ఏ దేహము పాతి పెట్టబడిందో, ఏ దేహమైతే సమాధిలో ఉంచారో ఇప్పుడు ఆ దేహం వారికి కనబడలేదు. కారణం ఆ దేహంతోనే తిరిగి లేచారు. ఒక మాట చెప్పనా, నువ్వు ఏ దేహంతో పాతి పెట్టబడుతున్నావో ఆ దేహంతోనే తిరిగి మరలా లేస్తావు. అయితే ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీలో చాలామంది చెప్పొచ్చు, కానీ నాకు టైము అడ్జస్ట్ అవ్వడం లేదు, ఎక్కువసేపు మాట్లాడంతే ఒక రకమైన ఇబ్బంది. కాబట్టి క్లుప్తమైన సందేశంతో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు చచ్చిపోయి బతికినందుకు మరలా నీకు వందనాలు. నువ్వు కూర్చో, కొంచెం మనసు పెట్టండి, బాగా వినండి. మరి చనిపోయినోడు చిన్నపిల్లోడుగా చచ్చిపోతాడు, యుక్త వయసులో చచ్చిపోతాడు, వృద్ధాప్యంలో చచ్చిపోతాడు, మధ్య వయసులో చచ్చిపోతాడు. మరి ఇప్పుడు ఈ దేహాలు ఎలా వస్తాయి? ఇదో ప్రశ్న. దానికి ఆన్సర్ ఒకటే. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో సంవత్సరాలు చనిపోయాడైనా? 33.5 సంవత్సరాలు. భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏ రూపంలో మార్చబడతారో తెలుసా? ఈ దేహాలు మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపములోనికి, సమమైన రూపంలోనికి మనిషి మార్చబడతాడు. ఒకే ఒక వచనం తెరవండి, ఫిలిప్పీ పత్రిక జాగ్రత్తగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చాలా షార్ట్లో వెళ్ళానండి. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అండర్లైన్ చేయండి, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి. అందరు నాతో చెప్పండి, ఆయన. సౌండ్ పెంచి చెప్పాలి, ఆయన. ఇంకా సౌండ్ పెంచి, ఆయన మన దేన శరీరమును, ఏ శరీరం? మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చను. అర్థమైంది? అర్థం కాలేదా? ఈ శరీరాన్ని ఏ శరీరంగా మార్చాడట?
యేసు క్రీస్తు ప్రభు యొక్క తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అందుకే నువ్వు అక్కడ లేవు, నీ వాళ్ళు అక్కడ లేరు, నీ వాళ్ళు అక్కడ ఉండరు. అద్భుతమైన పాఠాలండి బాబు. ఈ మరణాన్ని గురించి ఒక్కొక్క టాపిక్ ఆలోచన చేస్తే చాలా అద్భుతమైన కోణాలు వినిపిస్తాయి. ఒక్క మాట, మనిషికి 3 లోకాలు అన్నారు. ఎన్ని లోకాలు? పరలోకం, భూలోకం, మృతుల లోకం. మృతుల లోకంలో 2 భాగాలు, పాతాళ లోకం, పరదేశ్. చనిపోయిన ప్రతి ఒక్కడు నీతి కలిగిన వాడై ప్రభు యొక్క రక్తములో కొనబడిన వాడైతే వాడు పరదేశికి వెళ్తాడు. వాడు ప్రభువులో లేనివాడైతే పాతాళానికి వెళ్తాడు. పాతాళానికి వెళ్తాడు. ప్రభువులో ఉన్నవాడైతే పరదేశికి వెళ్తాడు. పరదేశంలో ఉన్నవాడు పరలోకానికి వెళ్తాడు. పాతాళంలో ఉన్నవాడు నరకానికి పోతాడు. ఈ మధ్యలో బాగా వినండి, తనువును కాపాడుకోవాలా. తనువును నమ్మి తండ్రిని విడచి దినము పాట రాదా? రాదు. తనువు నమ్మావు, ఎవరు విడిచిపెట్టావు? తండ్రిని వదిలేసావు. తనువు అంటే ఈ జీవితకాలం మట్టుకే నమ్మావు, ఇదే జీవితం అనుకున్నావు. కానీ ఇది కాదురా జీవితం. నీ జీవితం 70-80 సంవత్సరాలు. ఏమనుకోకండి, వందనాలు చెప్పండి. 70-80 సంవత్సరాలు బతికేవాడు కూడా ఇప్పుడు ఎవడో లేడు. ఒకవేళ ఉన్నాడంటే ఆడు గొప్ప రికార్డు. మొన్న ఒక ఆయన 120 సంవత్సరాలు బతికాడంట. ప్రధానమంత్రి మోడీ గారు లేచి వాడి కాళ్ళు నమస్కారం చేశాడు. ఎందుకని? ఎన్ని సంవత్సరాలు బతికాడని? 120 సంవత్సరాలు. 70-80 ఉంటేనే గొప్ప. అందుకే 40 దాటిన తర్వాత, 40 వరకు నువ్వు కింగు, 40 తర్వాత నీ పని మారుతుంది. నీ రంగు వేసుకున్న హంగు ఏమనుకుండే అంత బొంగు. నిజం. ఎంత వేసుకున్నా ఏమనుకోకపోతే, అమ్మ ఒక్కసారి లేవండ్రా అంటే కుర్చీని ఇలాగని 2 నిమిషాల్లో లేచే రకం మనం. అవునా కాదా? మాట్లాడండి కదా. మరి అంతకుముందో వీళ్ళు లెగమనండి, దిగ్గులు లెగుస్తారు. అక్కడి నుంచి నీ అంతం ప్రారంభమైపోయింది. పైకి ఎంత షోయింగ్ చేసుకున్నా అంతం ప్రారంభమైపోయింది. అందుకే సిద్ధపడాలా. ఈ లోకయాత్ర నీదో పాత్ర. సిద్ధపడో. నీ ప్రభు మహిమగల శరీరంగా లేచినట్లుగా నిన్ను కూడా లేపడానికి తన రక్తంలో కొనుక్కున్నాడు నిన్ను, నన్ను. అందుకే మనం అక్కడికి వెళ్ళాం. ఆయన మహిమలో ఉన్నాం, ఆయన కొరకు చూస్తున్నాం. మరొక మాట చెప్పి ముగిస్తాను. నీ వాళ్ళు ఉన్నారే, ప్రభుతో ఉన్నవాళ్ళు అయితే ప్రభు అట వెంట పెట్టుకొని వస్తాడట. ఏమండి? ఎవరితో చెప్పండి? ప్రభువుతో వెంట పెట్టుకొని వస్తాడట. ప్రభువునందు మృతునందినటువంటి మృతులనట ఆయన వెంట పెట్టుకొని వస్తాడట, తీసుకొస్తాడట. అంటే మన వాళ్ళు ఎక్కడ ఉంటున్నట్టు చెప్పండి? ప్రభువుతో కదా. అంచేత భౌతికమైన ఈ శరీరం కొరకు కాదు నీ తపన. ఆత్మ సంబంధంగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయి. నీకు పునరుద్ధానం ఉంది. నువ్వు చనిపోతావు, సమాధి చేయబడతావు, మళ్ళా తిరిగి, గట్టి చెప్పాలి, తిరిగి లేస్తావు. అంతవరకు ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. ప్రయాణం జరుగుతుంది. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నావు. ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నవాడు టికెట్ కొనుక్కున్నాడు, ప్లాట్ఫామ్ మీద తిరుగుతాడు. రిజర్వేషన్ అయినోడు ఏసీ ఉంటుంది లోపల, ఏసీ హాల్ అంటాడు, అందులో కూర్చుంటాడు, దర్జా కూర్చుంటాడు. రిజర్వేషన్ అయిపోయింది. నువ్వేం చేస్తావు? ట్రైన్ వచ్చింది, అందరు కంగారు పెడతావు, దర్జాగా వెళ్తావు, టికెట్ చూపించుకుంటావు, ఎవడన్నా అందులో పడుకుంటా లే అంటావు. అదో ధైర్యం కదండి. రిజర్వేషన్ అంటే పరదేశంలో ఉండడం. వాడు టైం రాగానే పరలోకానికి వెళ్ళిపోతాడు. మనలాగా బోగులు కొనుక్కున్నవాడు ప్లాట్ఫామ్ మీద తిరిగివాడు ట్రైన్ ఎప్పుడు వస్తుందా, ఏది ఖాళీ ఉంటుందా, ఎప్పుడు ఎక్కేద్దామని టప తోసేసుకొని పక్కను కూడా లాగేసి మరీ ఎక్కేద్దాం. మీరు ఆ ప్రయాణం చేశారు లేదో? నేను చేశాను. ప్రభులో ఉన్నవాడు రిజర్వేషన్లో ఉన్నట్టు వాడు ఎక్కడ ఉంటాడు? పరదేశంలో. చెప్పండి, ఎక్కడ ఉంటాడు? పరదేశంలో. అట్టి భాగ్యం ఇచ్చిన దేవుని స్తుతిస్తూ పునరుద్ధానాన్ని ఎరిగి ఉండండి. అదే పునరుద్ధాన బలానికి నిదర్శనంగా మనం తీసుకునే రొట్టె
ద్రాక్షారసం. ఏం గుర్తు చేసుకుంటున్నావు? మరణాన్ని. సంవత్సరానికి ఒకసారా? కాదు కాదు కాదు, ప్రతి ఆదివారం. ఏ రోజు? పునరుద్ధానమే. ఆ రోజు ఎవరిని గుర్తు చేసుకుంటున్నావు? ప్రభువా, ఈ వారం అంతా నేను బాధ పెట్టానేమో నాయన, నేను శ్రమ పెట్టానేమో, ఏమైనా తప్పు చేశానేమో అని పశ్చాత్తాపం మనలో లేకుండా చుక్క మింగేసినట్టు అలా మింగేసి, పైగా ఇంతందుకు ఆశ్రడితే బాగుండు. ఎందుకు? తాగి వెళ్ళిపోతాకి. ఎలాగే ప్రభురాత్రి భోజనం అన్నారట ఒక చోట, కంచాలట్టుకు వచ్చేసారట. చూసారా? రొట్టెలు అనుకొని, ఎందుకంటే రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం అన్నారని కంచాలు పట్టుకొచ్చేసారట. రొట్టె విలువేదో అర్థం కాలా, ద్రాక్షరసం విలువేదో అర్థము కాలా. ఇప్పుడైనా అర్థం చేసుకుందాం. తలలు వంచండి.